మంచి టైంలో వచ్చాము. వానేమో పడేటట్టుంది ఈరోజు. తుంపరు కూడా స్టార్ట్ అయింది. మొత్తానికి మంచి టైంలోనే వచ్చేసాం. ఒక పక్క ఎండ కాస్తుంది, ఇంకో పక్క వాన టైము. నిజంగా వాన ఇప్పుడు పడల్లా, నేను బొగ్గ అయిపోతా అసలే. ప్యూర్గా ఉన్నాయో చూడండి, ఇంత ప్యూర్ ఉన్నాయి చూడండి వాటర్. వెళ్ళే దారిలో ఇది ఒక వాటర్ కనిపించింది అనమాట. చూద్దాం, ఇంకా చాలా దూరం ఉంది వెళ్ళాలి లోపల. సో హాయ్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా రోజుల తర్వాత అయితే వస్తున్నాను. అది కూడా ఎందుకు వచ్చానంటే, ఇప్పుడు సడన్గా నాకు ఇంతకుముందు ఒక బడ్జెట్లెస్ ట్రావెలర్ అనేసి ఒక ఛానల్ అయితే ఉండింది. అది కొన్ని అనివార్య కారణాల వల్ల బ్లాక్ అయింది. అది ఎందుకు వచ్చింది ఏమో నాకు కూడా తెలీదు. బట్ ఒక 2 వీడియోస్ షార్ట్స్ అయితే ఎక్కువ చేశాను. అదైతే బాగానే పోయింది. 1K వరకు నిన్నారు. సడన్గా మానిటైజ్ అయ్యే టైంకి అది వెళ్ళిపోయింది. ఇకపోతే నిన్న ఆ వీడియోలో ఉండేది తలకోన వాటర్ ఫాల్స్ అనేసి నేను ఒకటైతే వెళ్ళాను అనమాట. సో అది వచ్చేసి నాకు ఈరోజు రికవర్ అయితే అయ్యింది వీడియో. నేను ఎప్పుడు 6 మంత్స్ బ్యాక్ పెడితే ఇప్పుడు నాకు వీడియో అయితే రికవర్ అయింది. సో అందుకనేసి ఆ వీడియో కొంచెం ఎడిట్ చేసి ఈ యొక్క క్లిప్ అనేది దాంట్లో యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే అప్పుడు నేను వీడియో తీశాను కదా, సో అందుకనేసి అది అప్పుడు ఉంటుంది. ఆ ఇంట్రో కానీ అవన్నీ అది ఉంటాయి. అందుకనేసి నేను ఇప్పుడు ఇది దీంట్లో కొంచెం యాడ్ చేసి ఈరోజు కానీ రేపు కానీ నేనైతే వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకనేసే నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే దీంట్లో నేను షూట్ చేసి అది ఎడిటింగ్లో ఉంది. అదైతే ఇప్పుడు నేను అప్లోడ్ చేద్దామనేసి చూస్తున్నాను. అందుకనేసి మీకు ఒక ఇన్ఫర్మేషన్ కోసం అనేసి నేనైతే ముందుగానే చెప్తున్నాను. నేను ట్రావెలింగ్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు నేను తీసిన ఫస్ట్ వీడియో అయితే అదనమాట, తలకోన వాటర్ ఫాల్స్. నేను అప్పుడు కొన్న ఫస్ట్ మొబైల్ వివో. ఆ వివో ఫోన్లో ఫుల్ హెచ్డీలో తీశాను. అది కొంచెం కలర్ గ్రేడింగ్ చేసి నేను అప్పటికైతే పెట్టాను అనమాట. సో అందుకనేసి ఇప్పుడు ఆ వీడియో అయితే నేను అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకనేసి నేనైతే చెప్తున్నాను. సో మన వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి, ఎందుకంటే నేను నా వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని వీడియో తీయాలని అనుకుంటున్నాను. సో వర్క్స్లో కొంచెం లేట్ అయిపోతుంది, పైగా మనీ ఇష్యూ వల్ల ఇంకొంచెం లేట్ అయిపోతుంది. అందుకనేసి సో ఈ న్యూ ఇయర్ నుంచి అయితే మాత్రం నేనైతే కొత్తగా వీడియోస్ అయితే చేస్తాను. మీకు కొంచెం సపోర్ట్ అయితే ఉండాలి. వీడియోస్ ఎక్కువ పెడుతున్నా కూడా తక్కువ పెడుతున్నా కూడా ఒకటే వ్యూ కౌంట్ వస్తుంది. 20, 30, 100 అంతలోపే వస్తున్నాయి. మీరు కూడా కొంచెం షేర్ చేస్తేనే కదా మనకు కూడా కొంచెం బాగుంటుంది. సో కొంచెం షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ సజెస్ట్ చేయండి. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లేట్ చేయకుండా అయితే ఛానల్లోకి వెళ్ళిపోదామా మరి. లెట్స్ గో. ఇది అనమాట మా మదనపల్లి బస్ స్టాండ్. సో చూద్దాం దగ్గరికి వెళ్ళి. ఇక్కడ నుంచి మనం విజయవాడకైనా వెళ్ళచ్చు, హైదరాబాద్, బెంగళూరు, తిరుపతి. సో మనం వెళ్ళేది తిరుపతి కాబట్టి తిరుపతి బస్ స్టాప్లోకి వెళ్తాం. సో ఇది ఫ్రెండ్స్, ఇదనమాట. 115 రూపీస్ అయింది మనకు మదనపల్లి నుంచి బాగ్లాపేటకి. సో వెళ్దాం, తప్పదు కదా, బడ్జెట్లో
ఫైనలీ ఇదన్నమాట తలకోన, అదే బాక్రాపేట 23 కిలోమీటర్స్ ఉంది బాక్రాపేట తలకోనకి. సో చూడండి, బాగా చూడండి, ఇది ఎంట్రన్స్ తలకోనకి, ఇది బాక్రాపేట బస్సు లాగేది. మనం వచ్చిన బస్సు ఇదే అనమాట. నేను తిప్పి పెట్టాను. సో ఒక ఆటో తీసుకొని వెళ్ళాలి ఇప్పుడు ఇక్కడ నుంచి. నేను ఆటో ఎక్కుతాను చూడండి. సో ఈయన మనకు చెప్పిన అమౌంట్ వచ్చేసి 50 రూపీస్. అది ఇక్కడ 10 కిలోమీటర్స్ ముందే దింపేస్తారంట అన్న ప్యాసింజర్ టికెట్స్. సో మనకు 10 కిలోమీటర్స్ తర్వాత ఆటో ఉంటే 30 రూపీస్, లేదంటే మనం ఒక్కరిని ఫాస్ట్గా వెళ్ళాలనుకుంటే 100 అవుతుంది అన్నారు. సో నేను 150 ఇచ్చేసాను. డైరెక్ట్గా నేను అక్కడ దింపాను అని చెప్పేసి ఈ వెళ్ళే దారి మొత్తాన్ని మీకు నెలకొని 15 నిమిషాలు ఫోన్ వచ్చేస్తా.
సో ఇదేనండి తలకోన. అదిగోండి ఫారెస్ట్, కాటేజ్లు అండ్ చెట్టు. ఈ లెఫ్ట్ సైడ్లో ఉండేది గుడి, టెంపుల్ మనం చూసేదన్నమాట. సో ఇక్కడ టెంపుల్ ఆపోజిట్లో వచ్చిన చిన్న రివర్ లాంటిది పోతుంది చూడండి. ఆ కోది చూడండి ఒకసారి. ఇదన్నమాట వాటరు. ఈ తలకోనలో నుంచి వచ్చే వాటర్ అన్నమాట పైనుంచి. చూడండి ఎంత బాగా వస్తున్నాయి వాటర్ ప్యూర్గా. ఇది టెంపుల్. దీని మీద కూడా కొడుతుంది. ఇక్కడ నుంచి మనం కొంచెం దూరం వెళ్ళాలి. 1.3 1.5 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్తే మనకు అప్పుడు వాటర్ ఫాల్స్ అనేది దగ్గరకు వస్తాయి. ఇవన్నీ 3D కాటేజెస్ అనమాట. మీరు 1 నైట్ లేదా 2 డేస్ ఇట్లా స్టే చేయాలనుకుంటే మీరు బుక్ చేసుకోవచ్చు. ఇదే అనమాట దారి. వచ్చే సైడ్ చూడండి. ఇక్కడ నుంచి కూడా మనకు ఆటోలు ఉంటాయి తలకోన దగ్గరికి. బట్ ఎందుకు ఎక్స్ట్రా ఛార్జెస్ అని చెప్పేసి నేను నడుచుకొని వెళ్తున్నాను. ఇలా చూడండి అందరు వెళ్తున్నారు. అదే అనమాట చెక్ పోస్ట్ లాంటిది చిన్నది, నార్మల్ లోపలికి ఎంట్రీ. ఫీజు ఏం లేదు, నార్మల్. ఆడనే ఒక ఫ్యామిలీ వెళ్తుంది. ఇదన్నమాట వెళ్ళే దారి. కార్లు అన్నీ అక్కడ ఉంటాయి మరి. హాయ్ గాయ్స్, మనం ఇప్పుడైతే తలకోన వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేస్తున్నాము. సో చూడండి ఇదంతా తలకోన వాటర్ ఫాల్స్. సో ఇది వెళ్ళే దారి అన్నమాట. మనకి చుట్టుపక్కల అంతా ఎట్లుందో చూడండి. అడివే, ఇదంతా మొత్తం అడివే. ఇలాంటి చోటికి నేను రావటం ఫస్ట్ టైము. అందులోనూ నేను ఈ వ్లాగ్స్ చేయడం కూడా ఫస్ట్ టైం అనమాట. సో కొంచెం అటు ఇటుగా ఉంటుంది, బట్ అడ్జస్ట్ చేసుకోండి. పార్ట్ 1లో అయితే నేను కొన్ని వాటర్ ఫాల్స్ అయితే చూపిస్తాను. పార్ట్ 2 కోసం కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఇవన్నీ మొత్తం చూడాలి, దాన్ని బట్టి మనం చేయాలి కదా. సో ఇదైతే మనం వెళ్ళే దారి. ఇది వచ్చిన దారి, వెళ్దాం ఫ్రెండ్స్. ఇవంతా శేషాచలం అడవులు, తిరుమల కొండలాంటి దారి. మంచి టైంలో వచ్చాము. వానేమో పడేటట్టుంది ఈరోజు. తుంపర కూడా స్టార్ట్ అయింది. మొత్తానికి మంచి టైంలోనే వచ్చేసాం. ఒక పక్క ఎండ కాస్తుంది, ఇంకో పక్క వాన టైము. నిజంగా వాన ఇప్పుడు పడల్లా, నేను బొగ్గ అయిపోతా. అసలే కష్టపడి ఇంత దూరం వచ్చి మార్నింగ్ 7కే రావాల్సిన లేట్ అయిపోయింది. నిద్ర చలి ఒక పక్క. చూడండి ఇవన్నీ అడవులు. లేట్ అయిపోయింది. పైగా నాకు ఏం చేయాలో అర్థం కాల. వచ్చేసరికి ఇప్పుడు టైం 2, ఇంకా 1 అవర్ 1.5 అవర్ ఉంటుంది. తుంపర కూడా స్టార్ట్ అయింది మన దానికి. సో చూద్దాం రండి. ఇంకా 2 జలపాతాలు అయితే మెయిన్ ఇప్పుడు చూపించేస్తాం, మిగతావి మళ్ళీ చూపిస్తాను అనమాట. చూడండి ఫ్రెండ్స్ ఎంత లోతు ఉన్నాయో చూడండి. పడితే మాత్రం అంతే, ఏకదమ్ ఏముండదు. పడితే వాన టైమింగ్, మంచు టైమింగ్లో రావాలి ఇటు సైడ్, అప్పుడు ఉంటుంది మన సిచ్యువేషన్. అదో గతే. దగ్గరికి వచ్చేసినట్టున్నాము. దగ్గరికి వచ్చేసాము. చూడండి వాటర్ చూడండి అక్కడ ఎంత ప్యూర్గా ఉన్నాయో. చూడండి ఎంత ప్యూర్ ఉన్నాయి చూడండి వాటర్. వెళ్ళే దారిలో ఇది ఒక వాటర్ కనిపించింది అనమాట. చూద్దాం, ఇంకా చాలా దూరం ఉంది వెళ్ళాలి లోపలికి అయితే. ఇటు సైడు ఒక వ్లాగ్లో చూశాను అనమాట, ఇక్కడ ఒక వాటర్ ఫాల్స్ ఉంది. సో దాన్ని కూడా ఒకసారి చెక్ చేయాలని ఉంది, బట్ మనకు టైం లేదు. ఇప్పుడు ఇంకొక చోటుకు వచ్చాం మనం.
మొత్తానికి ఇల్లు ఇది అన్నమాట. మనం వెళ్ళాల్సిన దారి చూడండి ఫ్రెండ్స్. యాక్చువల్గా నాకు కొంచెం సిగ్గు అన్నమాట, అందుకే మనుషులు ఎవరన్నా వచ్చేటప్పుడు తీయాలంటే కొంచెం అదోలా ఉంది. సో ఇప్పుడిప్పుడే కదా స్టార్ట్ అయ్యాను, కొంచెం పోగానే నేను కూడా నార్మల్గా అందరిలాగే వస్తాను, కొంచెం టైం పడుతుంది అంతే. బాబా ఏంద్రా బాబు ఇంతలో అవుతుంది ఇది, మెట్లు ఎక్కలేక చచ్చిపోతుందంటారా దేవుడు. నిజంగా డైటింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వస్తే సరిపోతుంది అబ్బా. ఇంకా కొంత దూరం అనమాట, వెళ్దాం. మొత్తానికి దగ్గరకు వచ్చేసాం, ఇంకొంత దూరం. సో ఫైనలీ వి రీచ్. సో గాయస్ ఇప్పుడు మనం పైన ఉండే దాని దగ్గరికి వెళ్ళబోతున్నాం. పైన ఉండే వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళబోతున్నాము. సో చూసారుగా అక్కడ ఉంది, ఇంకా పైన ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళబోతున్నాం ఇప్పుడు. రండి వెళ్దాం.
వీడియోలోనే వెళ్ళండి వెళ్ళండి. వీడియోలో ఉంది. ఓకే ఓకే బా. ఒకే ఒక సెకండ్. చెయ్యిరా నువ్వు అడ్డం ఆయనకి. ఓకే జై జై. రేరా వీడియోలో ఉంది. ఇంకా ముందర దుంకో, ఆడు దుంకో, కబ్దూరే ఆడే ఆడే పోయి చాలు. కబ్దూరు వేసుకో, ముగ్గురు వస్తా అన్నా. ఏ టైం అవుతుంది పోదాం మనం. బాగుండేవా నా చాలు చాలు, ఆ మాత్రం చాలు. నేనే పల్లా అంతే.